హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మన సౌత్ ఇండియన్ స్టైల్లో, అది కూడా నేను నా స్టైల్లో చాలా స్పైసీగా పిల్లలు ఇష్టంగా తినేలాగా పాస్తాని, అదేనండి మ్యాక్రోని ఎలా తయారు చేశానో ఈ వీడియోలో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో ఒక 2 లీటర్ల వరకు నీళ్ళు అయితే పోసుకున్నానండి. మంచినీళ్ళు పోసుకుని అవి మరిగే వరకు ఉంచుకున్నానండి. మూత పెట్టి మరిగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు మన వెజిటేబుల్ ఆయిల్ ఉంటుంది కదండి, కుకింగ్ ఆయిల్, అది వేసుకున్నానండి. వేసుకుని అది కూడా ఈ నీళ్ళల్లో కలిసి చక్కగా మరుగుతున్నప్పుడు మనం తీసుకున్న ఈ మ్యాక్రోని ఏదైతే ఉందో దీన్ని ఈ నీళ్ళల్లో అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇదిగోండి చూసారు కదా, నేను వేసుకున్నాను. దగ్గర నేను 3 కప్పులు మ్యాక్రోని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు మీ ఇంట్లో మీ తినేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉడికితే అవి చిమిడిపోయినట్టు అయిపోతాయి ఫ్రెండ్స్. అందుకని చూసుకుంటూ మనం చేతితో పట్టుకుంటే మెత్తగా తగలాలన్నమాట. అంటే 70% కుక్ అవ్వాలి. అలా ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు ఈ మ్యాక్రోనిని మనం ఇలా నీళ్ళన్నీ వంపేసి వేరొక గిన్నెలోకి అయితే తీసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇలా నీళ్ళన్నీ మీరు వంచేసుకున్నా పర్వాలేదు, లేదంటే ఇలా జాలి గెరటితో తీసేసినా పర్వాలేదండి. నేనైతే తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఈ పాస్తా ప్రిపేర్ చేయడం కోసం ఒక పెద్ద కడాయి పెట్టుకుని అందులో ఒక 50 ml వరకు ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసి చిటపటలాడనిచ్చాను. అవి చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలండి ఇవి ఒక 2 టేబుల్ స్పూన్లు ఉంటాయి. 2 టేబుల్ స్పూన్లు అయితే వేసుకున్నాను. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం తురుమండి. ఇదిగోండి అల్లం తురుము కూడా వేసి ఇవి చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నాను, కలుపుకుంటూ. ఎంతో టైం అయితే పట్టదు ఫ్రెండ్స్, ఒక 2 నిమిషాలు అనమాట. ఇలా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం చక్కగా నూనెలో వేగి సువాసన వస్తూ ఉంటుందండి. ఆ టైంలో మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న ఒక 2-3 పండిన టమోటాల పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. చూసారా టమోటా పేస్ట్ ఎంత రెడ్గా కనపడుతుందో న్యాచురల్గా. ఇలా అనమాట. నాయి చిన్న సైజు టమోటాలు కాబట్టి నేను ఒక 5 వరకు వేసుకున్నానండి. మీరు పెద్ద సైజు టమోటా అయితే 1 లేదా 2 వేసుకోండి. ఇలా చక్కగా టమోటా పేస్ట్ కూడా ఈ ఆయిల్లో ఫ్రై అవ్వాలండి. మంచిగా నూనె పైకి తేలి చక్కగా ఫ్రై అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి మన పాస్తాకి సరిపడా సాల్ట్, అలాగే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న కారం అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి మనం ఇంట్లో కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి. మీ ఇంట్లో హెల్తీగా మీ చేతులతో కారం అయితే ప్రిపేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా కారం కూడా వేసుకుని ఈ టమాటో పేస్ట్ మొత్తానికి పట్టేలాగా మనం ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. చూసారా ఎంత బాగా మిక్స్ అయిపోయిందో. ఇలా అనమాట. ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా ఈ టమాటో పేస్ట్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత ఇందులో ఒక 1/2 లీటర్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ అంటే ఎన్నో పట్టవులేండి, ఒక గ్లాసున్నర పడతాయి అంతే. ఎందుకంటే మన పాస్తాకి ఈ పేస్ట్ అంతా పట్టాలి కదా, అందుకని వాటర్ కూడా పోసుకుని వాటర్ మరుగుతున్నప్పుడు ఇందులో మనం కొద్దిగా గరం మసాలా అయితే యాడ్ చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేసుకున్నాను నేనైతే. ఇప్పుడు ఇది మొత్తం ఒకసారి కలుపుకుని మనం ప్రిపేర్ చేసి అదేనండి ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మ్యాక్రోనీని, ఆ మ్యాక్రోనీ అయితే ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఈ మ్యాక్రోనికి బాగా పట్టేలాగా మనం అయితే కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ చేస్తున్నంతసేపు స్టవ్ ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే దాని టేస్ట్ బాగుంటుంది. అలాగే సాల్ట్ మీరు చూసి వేసుకోండి. దీనికి సరిపడా సాల్ట్ ఉంటే రుచి బాగుంటుందండి. ఇదిగోండి చూసారా, ఇలా మొత్తం ఈ పేస్ట్ అంతా ఈ మ్యాక్రోనికి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇలా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందులో ఏం యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇలా అనమాట మొత్తం పట్టేసింది కదా. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూస్తున్నారా, ఇలాగనమాట. ఇలా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు సోయా సాస్ని వెనిగర్ని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకుని మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మ్యాక్రోనీకి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి.
గమనిస్తున్నారా? ఈ సాసులు వేసేటప్పుడు మాత్రం నేను స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకున్నాను. తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని హైలోకి పెట్టుకుని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా ఈ టైంలో మీరు కావాలనుకుంటే పైనుంచి కొద్దిగా కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నా దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్ లేకపోవటాన నేను అయితే యాడ్ చేసుకోలేకపోయాను. ఇదిగోండి, మళ్ళీ ఫ్లేమ్ని హైలోకి పెట్టేసి ఈ సాసులు మంచిగా ఈ మ్యాక్రోనీకి పట్టేలాగా మనం అయితే ఫ్రై చేయాలండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసి ఇక స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేస్తే నచ్చిన వాళ్ళు టమోటో కెచప్తో తినొచ్చు, లేదంటే ప్లెయిన్గా అయినా తినొచ్చు. అంతే అండి, టేస్టీగా స్పైసీగా మన మ్యాక్రోనీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే వేడివేడిగా సర్వ్ చేసేసానండి. ఎలా అనిపించింది మన వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయటం మర్చిపోవద్దబ్బా. అలాగే మీరు ట్రై చేసిన రెసిపీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి.